copy paste. Okay, great. So everyone knows this folder, right? All are in the call, they know these things, right? Yes, sir. Yes, sir. Okay, great. So whatever you have practiced, everything, whatever you practice, please save in this folder only. Okay. Don't say anywhere. Don't save anywhere, and then from today onwards until you complete this internship, and later also when you are practicing, use for this folder only. Okay. So it will use. I mean, whenever you complete everything, at the end, if you want to refer and everything, whatever you have, you can check this. Okay. Yeah. So fine. So అందరు ఇక్కడ స్టార్ట్ చేశారా సేరా ఫౌండేషన్ అండ్ ఎవ్రీథింగ్? Yes. అంటే ఇది నిన్న క్రియేట్ చేశాను సార్. నిన్న ఈవినింగ్ పాసిబుల్ అయింది, మార్నింగ్. సరే, ఒక పని చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే హేమంత్, మీరు ఒకసారి అక్కడ నుంచి సిఆర్ఎఫ్ అండ్ ఎస్టెక్ కాపీ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ వేసి, సో అదేంటి ఆ బ్లాంక్ వాళ్ళు చేసుకోవాలి. బ్లాంక్ సేమ్ లేదు, యాన్టేషన్ అయితే చెయ్యి. కాకపోతే వాళ్ళు అన్ని యాన్టేషన్, లేకపోతే నువ్వు అన్నిటికీ డిలీట్ చేసి బ్లాంక్ వేసేసి, ఓకే. ఒకసారి డిలీట్ చేసేసి అందరికి సేమ్ కాపీ చేయి. ఓకేనా? స్పెక్ కూడా ఏంటిది అంటే అవి కామెంట్ నేను చూసిన అన్ని ట్యాబ్స్ కి అవి డిలీట్ చేసేసేసి. ఓకే సార్, ఆల్రెడీ డెస్క్టాప్ పై నుంచి అభివృద్ధి కాపీ చేసి సార్ నేను చేసేసాను. అవునా? అదే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏంటని నాకు తెలియదు, బట్ యూ కెన్ యువర్ లోకల్ డెస్క్టాప్ నుంచి ఇక్కడ కాపీ చేయొచ్చా? డెస్క్టాప్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు సార్ మనం. Okay, then in that case, okay, fine. The individual can do it, but please plan accordingly. I'm not sure with this access related and everything to the server, so you can check with Hemant and Narendra for the these related. But what I want to from each and everyone is that you need to start each and every person what we discussed yesterday for the minimum 2 or more domains set of annotations decorating by tomorrow, at least the day after tomorrow, so that we can start the programming. Okay. So that's what. Before that, if I start the programming, you don't get any knowledge. That's not worry. So once you get this knowledge and then you programmed it, but later if I can take multiple programming classes, also you can able to understand. Okay, that's our motto. Oh, oops. Is there any other doubts? ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే నథింగ్ విల్ బి రాంగ్. ఏ క్వశ్చన్ సిలీ డౌట్ ఏం కాదు, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు. సో ప్లీజ్ బీ ఓకన్. వాట్ ఎవర్ సిల్లీ ఏదైనా కావచ్చు, డౌట్ ఈస్ డౌట్. సార్ ఇఫ్ పాసిబుల్ ఒక కంప్లీట్ స్పెక్ ఒకసారి రాయాలి. ఓకే, కంప్లీట్ స్పెక్ అంటే అక్కడ అదే నేను చెప్పాను మీకు. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హలో సార్. చెప్పండి. సార్ నేను మహాలక్ష్మి. యాక్చువల్గా ఇది డెమో క్లాస్ లాగా అటెండ్ అయ్యాను నేను. యాక్చువల్గా నేను ప్లాన్ చేస్తున్నాను సార్ జాయిన్ అవ్వడానికి ఇంటర్న్షిప్ దీంట్లో. కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు 7 days క్లాసెస్ అయిపోయాయి కదా. ఓకే, నాకు ఈ మిస్ అయిన క్లాసెస్ ఏమన్నా నాకు చెప్పగలరా? ఓకే, ఫస్ట్ థింగ్ మీరు క్లాస్ ఎక్కడ నేర్చుకుంటున్నారండి? ఇక్కడ ఇన్స్టిట్యూట్ సార్. ఓకే, నేను అంటే మీకు ఎస్డిటిఎం థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఉంది కదా? ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ టాపిక్స్ అయితే అవే అయినాయి. సో అడిషనల్ ఏంటిది అంటే ఒకటి ఆంకాలజీ డొమైన్ రిలేటెడ్ ఒక క్లాస్ అడిషనల్ అయింది. అండ్ స్పెక్ రైటింగ్ సెరా ఫౌండేషన్ విన్నారా మీరు? లేదు సార్, అసలు నేను అవి వినలేదు. అందుకోసమే. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను జస్ట్ మొన్న ఒక డెమో క్లాస్ విన్నా సార్ సాటర్డే. నిన్న మీరు అక్కడ ఆఫ్లైన్ లో వచ్చి చెప్తారని నేను ఇన్స్టిట్యూట్ కి వచ్చాను, బట్ మీరు రాలేదు నిన్న. అదేంటంటే ప్రెసెంట్ ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్దామని అనుకుంది. ఓకే, డెమో క్లాస్ రీసెంట్ ఏం చెప్పి ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ విన్నారు చెప్పండి. ఎవరిది? సార్ సాటర్డే మీరు 5 o'clock అంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. Okay. Yeah, fine then. Okay, we will cover it. Okay, or what I'll do is okay. So most probably when we start the programming, I'll come to office. Okay, so I'll cover this. I think there should be a specification writing and the Sera annotation. And this is important at this for you. So the oncology domains మీరు ఎప్పుడు నేర్చుకున్నా కూడా ఫైన్, దానికి రిలేటెడ్ ఏముంటుంది. థియరిటికల్ గా నేను ఏంటప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళకి ఒక డొమైన్ లో ఆంకాలజీ అయితే చెప్పాను. ఆ క్లాస్ ఒకటి నీకు మళ్ళీ అంటే త్రూఅవుట్ ఇంటర్న్షిప్ లో ఇప్పుడు నాకు ఇదే తప్పు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆంకాలజీ ఒకటి రిపీట్ చేస్తాను మీకు అది. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెరా ఫౌండేషన్ స్పెక్ రైటింగ్ ఏంటి అంటే, సో నేను అక్కడికి వచ్చిన డైరెక్ట్ 1-to-1 నుంచి చెప్పేస్తాను. అక్కడ ఎవరైనా డౌట్స్ కూడా నేర్చు. ఓకేనా? ఓకే సార్, I'll repeat it, no worries. యా సార్. Okay. థ్యాంక్ యూ సో మచ్.
Okay. So the first thing ఏంటిదంటే hello. Yes, sir. Yes, sir. Yes. Yeah. The first thing, until this step, you will get directly from the format. Okay. In the real time. Okay. I'm just highlighting some different color. Okay, so for example, you are writing a specification. Okay, you will have by default in the based on the IG version in any organization, they'll have the format spec. In that, so these are the whatever I have highlighted in the light green by default will be there. For these, you no need to do anything with this. Okay, the only one thing here, you will get all possible variables. But while writing the specification, you will not write. So which variable you require? So by default, what is the bottom line? By default, irrespective of CRF captured or not, required and the expected variable would be present. But this everyone knows, right? Yes. Okay. Then next, what else? See, if it's a permissible or any variable, then if it's captured in the CRF, then you already definitely will keep those variables. And then the remaining variable you can delete. This step is clear for everyone? Yes. Okay. Please say yes or no. Okay. I'm from the scratch I'm saying. Okay. So these steps clear, right? Yes, sir. Oh, great. So now, okay. Then the origin. Origin, okay. First you can update the origin, how it would be. Okay. This code list also will from the format system you'll get. Why? Because if you open the HTML, you'll get the code list tab, right? You remember? Yes, sir. Yeah. So then, from the origin is nothing but this variable value or this variable how we are doing we are deriving, we are construct assigning, we are taking from the CRF, for example. So the study ID where we can take it from protocol. Okay, we'll write the protocol. Domain, this is the AE domain. How we are programming it? We are assigning the domain equal to AE, right? This is assigned value, right? It's a constant assigned. Got it? Yes, Yes, Okay. sir. Yeah. Then the use subject ID derived. Okay. The use subject ID, are we copying from the CRF? Are we copying from the protocol? No, right? We are concatenating between the study ID, subject ID, site IDs, right? Based on the study requirement. Means it is derived, right? Okay. So now we are doing the we are updating one by one. This is derived. So the AE is sequence. So again, it's a derived or okay, the AESPID also assigned. This is assigned. Okay, the AESPID we are assigning what is the based on the CRF annotation. Okay, sorry, we are constantly assigning the things AESPID. So that I will show you in the comment. Okay, now the term where we are taking from CRF. If you open the CRF, so the AE term is annotated, right? So for that you will update this CRF. Likewise, each and every variable you can directly take it from there and then you can directly update these things. Okay, so now the later wherever it's a CRF, then you need to update the page numbers. Okay, if it's a CRF, then by default you should provide the page number here. Okay, for example, AE term is the we have updated our index CRF. Then which all are the CRF page annotation? For example, we have only single AE form. Then we have annotated in the page number 2. Then we will put the page number 2. Then, for example, if it's a vital signs, it is we have 3-4 forms for the vital signs. So in the multiple pages, we have VS any position. Okay, VS position we have captured from the CRF from the 2 or 3 forms. So that annotation will be there in the 3-4 pages side. So in that case, you need to provide like this. Sorry. 2, 5, 9, something like you need to provide it. Okay, like this. Okay. So sometimes when they are doing the define creation, so that time these commas might be create a issue, but very rare case. But actually this will allow the commas. If you are getting that thing, then you can separate with space. That's it. But usually we can separate with the commas like this. Okay. So basically. Okay, so whenever it's a CRF, you need to provide the page numbers. So until this is clear, right? Yes, sir. Okay, so now whenever it's a derived, okay. Yeah, so whenever it's a derived, the method or comment should be present. What is the derivation logic for that? We need to provide. Okay, so if it's a derived, then what you need to do is that simply AE
That's the method ID. Okay, this is the variable, right? So this is the variable. What you can say a dot the variable name, a dot sequence, a dot epoch, a dot svdy, a dot endy. So these are the things. Okay, now okay, and then if it's assigned, okay, you can put it assigned, or is there any other thing, you can put it in the comment. Okay, so why? Because you can again here into the creating the a dot the variable name. So this is just, we can call it as a method ID and the comment ID. So when we are going to there, okay, this is the ID. So from here you can search it. So here you can find the description, means the programming logic, how you can derive these things. Okay, so for example, they have expression, they have set it as an expression code. So here they write directly more or less similar code. So as per the, if you see a and d equals a and dtc minus rfstdtc plus 1, if a and dtc is now on or after rfstdtc. Okay, a and dtc minus rfstdtc. సో ఇది స్టడీ క్యాలిక్యులేషన్ మనకు తెలిసిందే. ఒకవేళ ఏంటంటే మన అసెస్మెంట్ డేట్ అనేది ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే కంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉంటే మనం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అసెస్మెంట్ డే మైనస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే ప్లస్ 1 యాడ్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ ఉంటే ఏంటంటే అసెస్మెంట్ డే మైనస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే చేసేస్తాం. సో దిస్ ఈజ్ ఎందుకు అని అంటే మనకి క్లినికల్ ట్రయల్ లో ఇక్కడ మనకు డే 0 ఉంటుంది కాబట్టి మినిమం డే 1 స్టార్ట్ అవుతుంది ప్లస్ 1 యాడ్ చేసుకుంటాం ఆన్ ఆర్ ఆఫ్టర్. దిస్ ఇస్ ఎవ్రీవన్ నోస్, రైట్? సో ఇక్కడ మనం ఏంటంటే కోడ్, వాళ్ళ రిఫరెన్స్ పర్పస్ కోడ్ రాసుకున్నారు. బట్ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది ఉండాలి. ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ చూస్తే ఇక్కడ ఏం చూడండి, సో స్టడీ డే ఎండ్ ఆఫ్ అడ్వర్స్ ఈవెంట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్స్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్ యూజింగ్ ఎండ్ డేట్ ఆఫ్ ద అడ్వర్స్ ఈవెంట్ అండ్ ద సబ్జెక్ట్ రిఫరెన్స్ స్టార్ట్ డేట్. ఓకే, బేసిక్ దీని మీనింగ్ ఏంటి, మనము మన అడ్వర్స్ ఈవెంట్ స్టార్ట్ డేట్ ని RFSTDTs అంటే రిఫరెన్స్ స్టార్ట్ డేట్ తోటి కంపేర్ చేసి స్టడీలో ఎన్నో డే, దీని నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నీకు అడ్వర్స్ ఈవెంట్ ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ మాట్లాడుకుందాం మనం, టిల్ డే 1 ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 13th of June వాడికి డే 1. సో ద 15th of June కి వాడికి ఒక అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది. సో స్టడీలో ఎన్నో రోజు వచ్చింది అడ్వర్స్ ఈవెంట్, ఏం చెప్తారు మీరు? డే 3 రోజు వచ్చిందని చెప్తారు. రేపు వచ్చింది అనుకోండి, 14th రోజు వస్తే ఏం చెప్తారు? డే 2 అంటారు, రైట్? సో అదే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, సింపుల్ ఏం లేదు. సో ఇప్పుడు మనకి డే 2 డే 3 రావాలంటే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకుని ఈ రోజు వచ్చింది అనుకోండి, సో 14 మైనస్ 14 చేస్తే 0 వస్తుంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 1 వస్తుంది, అంటే డే 1. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు అనుకోండి, రేపు 14 మైనస్ 15 ప్లస్ 1 అన్నాం అనుకోండి, ఏమొస్తుంది? 2 వస్తుంది, రైట్? సో 14 మైనస్ 16 ప్లస్ 1 అంటే 3 వస్తుంది, సింపుల్. సో అదే లాజిక్ ఇక్కడ మనకు బేసిక్ గా అర్థం కావాలి మనకి. సీక్వెన్స్ అంటే సింపుల్ ఏంటంటే ఎనీ సబ్జెక్ట్ సీక్వెన్స్ విత్ ద డేటా సెట్ ఫర్ సబ్జెక్ట్, అంతే. సో ఇది ఇంకోటి రిమెంబర్, మనకు ఈ డెరైవ్డ్ వేరియబుల్స్ ప్రతి డొమైన్ లో ఉంటాయి. ఒక దానికి ఒక స్టడీలో నుంచి కాపీ చేస్తే జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్. ఇక్కడైతే చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ జనరల్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్టడీ నేమ్ మారితే మారొచ్చు అంతే. సో బేసిక్ గా మీకు లాజిక్ అర్థం కావాలి. ఇక్కడ ఏంటంటే ఈ డొమైన్స్ ఈ వేరియబుల్స్ ప్రతి డొమైన్ ఉంటాయి కదా, సారీ సీక్వెన్స్, స్టడీ డే క్యాలిక్యులేషన్స్, ఈ పాక్, యూ సబ్జెక్ట్ ప్రతి డొమైన్ లో ఉంటాయి, ప్రతి స్టడీలో ఉంటాయి. సో ఇవి కూడా అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు మాక్సిమం. ఓకే, సో ఎటు వచ్చి మీకు ఇక్కడ ఏంటంటే కోడ్ లిస్ట్ కూడా ఏంటంటే అక్కడ నుంచి ఉంటుంది, కోడ్ ప్రకారం చేసుకుంటాము, చెప్తాను నీకు. బట్ మీకు సిఆర్ఎఫ్ రిలేషన్స్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ, సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటాయి చెప్తాను. సారీ, ఇక్కడ ఈ స్పెక్ లో ఇక్కడ 6 ఉన్నాయి అంతే. సో ప్రతిసారి స్టడీలో 6 ఏమంటాయి అంటే చెప్పలేము, పెరగవచ్చు తగ్గవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్టడీ రిక్వైర్మెంట్. అదేనా, మనకి ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. బేసిక్ మనకు డైనామికల్ గా స్టడీ బట్టి చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనము ప్రోగ్రామింగ్ నోట్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఎఫ్ ఎక్కడ ఉంది, చెప్పండి. స్పెక్ట్రాస్ అప్పుడు మనకు ఇలా సపరేట్ ఎక్సెషన్ క్రియేట్ చేయాలి సార్, కొంచెం గట్టిగా నాకు అర్థం కాలేదు. ఏఈ స్పెక్ట్రాస్ కదా సార్ ఇప్పుడు
మామూలుగా ఇక్కడ సపరేట్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, కౌంట్ లిస్ట్ కి మెథడ్ కి అట్లా మనం కూడా క్రియేట్ చేయాలి. సెట్ లో ఏ వేరియబుల్స్ అయితే మెథడ్ ఉందో, ఏ వేరియబుల్స్ అయితే కౌంట్ లిస్ట్ ఉందో అది చేయాలి కదా. కంప్లీట్ స్పెక్ చేయాల్సిందే, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అప్డేట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏంటంటే ఒక స్టడీ స్పెక్ రాస్తున్నారు, స్టడీ దాంట్లో స్టడీ ఇన్ఫర్మేషన్ రాస్తారు, డేటా సెట్ వేరియబుల్ ఈ స్టడీలో ఏమేమి డొమైన్స్ ఉన్నాయి అవన్నీ రాస్తారు, ఓకేనా, స్ట్రక్చర్ టాబ్యులేషన్ ఇవన్నీ రాస్తారు. ఈ కీస్ మాత్రం మీరు స్టడీ బేసిస్ లో అప్డేట్ చేస్తారు యూనిక్నెస్ కోసం. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్, ఆ స్టడీలో ఏమేమి రిక్వైర్ వేరియబుల్స్ ఏమన్నీ ఉంటాయి. ఇది వాల్యూ లెవెల్, వాల్యూ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏమేమి వాల్యూ లెవెల్ ఉన్నాయి, ఏముందా ఇక్కడ ఉంది, సప్లై ఉందా, సప్లై చూడండి ఇక్కడ ఏమేమో మనకు క్యూనామ్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వేర్ క్లాస్ వచ్చేసరికి ఏమైనా టెస్ట్ సిరీస్ కానీ క్యూఎల్ఎస్ కానీ అంటే ఇక్కడ చేసేస్తాం. ఓకేనా, నెక్స్ట్ కోడ్ లిస్ట్ వచ్చేసరికి ఇక్కడ కోడ్ లిస్ట్ ప్రతి దానికి ఇక్కడ కోడ్ లిస్ట్ ఇక్కడ పెట్టాలి. డిక్షనరీస్ వచ్చేసరికి ఏమేమి డిక్షనరీస్ వాడినా వర్షన్స్ ఇక్కడ పెట్టాలి. మెథడ్స్ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ లో ఏమేమి మెథడ్స్ ఐడీస్ క్రియేట్ చేసినా వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి ఇక్కడ. కామెంట్స్ వచ్చేసరికి కూడా సేమ్. సో ఇది కంపల్సరీ ప్రతి టాపిక్ అప్డేట్ చేయాల్సింది, అది కదా స్పెక్ రైటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటంటే 8 ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏంటంటే ఇది రా డాట్ డేటా సెట్, ఇది డేటా సెట్ నేమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా సెట్ నేమ్ కూడా ఇక్కడ ఉంటాం. డేటాలో ఏముంది ఇంకోటి చేయలేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా సార్. సో మనకు ఇక్కడ ప్రోగ్రామింగ్ నోట్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే స్టడీ ఐడి ఉంది. స్టడీ ఐడి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసుకోండి, ప్రోగ్రామింగ్ నోట్ కి స్టడీ ఐడి కాన్స్టెంట్ స్టడీ ఐడి ఏంటి ఇక్కడ ఓకే. నెక్స్ట్ చేయకుంటుంటే అది కొలాషన్ సరిపోతుంది, ఓన్లీ జస్ట్ ఎందుకంటే ఆల్రెడీ స్టడీ ఏరికే చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ డొమైన్ ఇలా సెండ్ చేయండి. నెక్స్ట్ యూ సబ్జెక్ట్ ఐడి, ఓకేనా. సో యూ సబ్జెక్ట్ ఐడికి ఆల్రెడీ ఇక్కడ మనకు డెరైవ్ లో మెథడ్ ఉంది, ఓకేనా. సో ఆ మెథడ్ ని ఏం చేస్తారు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది వాటికి అవసరం లేదు, కావాలంటే ఆ మెథడ్ ని కాపీ చేసేసుకొని పెట్టేసుకోండి ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెరీ సీక్వెన్స్ కి కూడా అది ఉంది కాబట్టి అది కాపీ చేసి పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాయడం అని ఇక్కడ రాయడం ఒకటే కదా. సో ఫైన్. నెక్స్ట్ ఎస్పీఐడి కి కామెంట్ లో ఎస్పీఐడి ఏ విధంగా మెన్షన్ చేశాము, అసైన్ ఫ్రమ్ ద నెంబర్ ఫ్రమ్ ద డేటాబేస్ ఎక్స్పోర్ట్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఈ ఎస్పీఐడి అంటే రిమెంబర్ ఎస్పీఐడి ఇస్ స్పాన్సర్ డిఫైన్ అది. కొన్ని స్పాన్సర్ కి వాళ్ళకి కొన్ని ట్రాకింగ్ కోసం స్పెసిఫిక్ గా వాడతారు ఎస్పీఐడిని. సో వాళ్ళు ఏంటంటే ఈ స్టడీకి అసైన్డ్ ఫార్మ్ నెంబర్ ఫ్రమ్ ద డేటాబేస్ ఎక్స్పోర్ట్. వీడు ఏమంటున్నాడు అంటే ఫార్మ్ అంటే ఇప్పుడు ఎవ్రీ రా డేటా సెట్ ఫార్మ్ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ని ఇక్కడ అసైన్ చేయమంటుంది ఎస్పీఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ XY123 అని ఒక నెంబర్ ఉంది అనుకోండి, అది మనకు ఇక్కడ అసైన్ చేస్తే ఎస్పీఐడిలో వాళ్ళకి ఎస్డిటిఎం లో ఏ ఎస్పీఐడి చూడమని వచ్చేది ఈ ఫార్మ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని అర్థమవుతుంది. సో దానికోసం పెట్టుకున్నాడు అంతే. సో ఈ టైంకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు ఇది 1-to-1 మ్యాప్ కదా, ఇది 1-to-1 మ్యాప్, ఇది సిఆర్ఎఫ్ లో ఉంది కదా. సో సిఆర్ఎఫ్ లో ఏంటి, దాని రా వేరియబుల్ ఏంటి AE. ఓకే, నెక్స్ట్ ఇది డేటా సెట్ నేమ్ ఏంటి, ఈ రా డేటా సెట్ నేమ్ కూడా AE డాట్, ఓకేనా, లేదంటే ఇట్లా కూడా రాసుకోండి రా డాట్ AE డాట్ AE టర్మ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది 1-to-1 మ్యాప్. ఈ ఎస్డిటిఎం AE టర్మ్ అనే వేరియబుల్ ఎట్లా అంటే రా డేటా సెట్ లో AE అనే రా డేటా సెట్ నుంచి AE టర్మ్ అనే వేరియబుల్ ని మనం 1-to-1 కాపీ చేస్తున్నాం. సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ రాసినాం అప్పుడు ఏం రాస్తావు, AE టర్మ్ ఈక్వల్ టు ఇట్లా ఏ డేటా సెట్ ని సెట్ చేసుకుంటావు కదా, ఆ డేటా సెట్ ని అప్పుడు ఏం చేస్తావు అంటే స్ట్రిప్ ఆఫ్ కేస్ ఆఫ్ మనకి టర్మ్ ఏంటంటే అప్ కేస్ లో ఉంటుంది. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ చెప్తున్నాను ఇట్లా రాస్తాం అంటే ఇది కన్స్టెంట్ అసైన్ కదా. సో ఇప్పుడు ఇది చూడండి, అంటే దీన్ని చూడండి మీకు స్పెక్ చూస్తే ఏమర్థమైంది, ఈ వేరియబుల్ 1-to-1 మ్యాప్ చేస్తాం ఫ్రమ్ ద రా డాట్ AE డాట్ AE టర్మ్ అని రాస్తాం.
ఇవి డిక్షనరీ డెరైవ్ టర్మ్స్, ఇవి కూడా 1-to-1 మ్యాప్స్ ఉంటాయి. యాక్చువల్లీ అసైన్ అని ఉన్నాయి కానీ ఏంటంటే డైరెక్ట్ రా డేటా సెట్స్ లో వస్తాయి మనకి ఇవి. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు కామెంట్స్ లో పెట్టారు కదా, కామెంట్స్ ఏం పెట్టారు చూడండి, కామెంట్స్ ఏం పెట్టలేదు, జస్ట్ మెటో డిక్షనరీ టర్మ్స్ అని పెట్టారు. సో ఇందులో మనకి ఏదైనా కోడింగ్ వేరియబుల్స్ 2 వేలు వస్తాయి. ఒకటి రా డేటా సెట్స్ లో బై డిఫాల్ట్ అప్డేట్ వస్తాయి, లేటెస్ట్ అట్లా వస్తున్నాయి అందరికి. ప్రీవియస్ 4-5 years బ్యాక్ ఏం చేసేవాళ్ళంటే కోడింగ్ వేరియబుల్స్ వేరే స్పెసిఫిక్ డేటా సెట్స్ లో వస్తే మనం మెర్జ్ చేసేవాళ్ళం, బేస్డ్ ఆన్ ద టర్మ్స్ మెర్జ్ చేసుకుని తీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఏం మెర్జ్ చేయట్లేదు, డైరెక్ట్ మనకి ఏంటంటే డేటా మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళే పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి కోడింగ్ చేయించేసుకుని ఆ సాస్ ఎక్స్ట్రాక్ట్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రా డేటా సెట్స్ ఏంటంటే ఒక నిమిషం, మీకు సాస్ పంపలేదు, ఇంపోర్ట్ చేసి పెడతాను నేను అది. దీంట్లో కోడింగ్ అవ్వలేదు, స్పెసిఫిక్ వేరే నేర్చడం చూద్దాం. CSV చూడండి, ఇక్కడ డీకోడ్ అనే మెడికల్ కోడింగ్ వేరియబుల్స్. సో ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని మెర్జ్ చేస్తున్న తర్వాత ఇక్కడ చూడండి మెర్జ్ అవుతుంది. సో ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంపోర్ట్ చేసినాక LLT నేమ్ b.lld నేమ్. ఓకే, సో ఇది మన కోడింగ్స్ వస్తున్నాయి అనమాట డైరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటిది అని అంటే మీరు ఇప్పుడు ఏ డాట్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అసైన్ ఫ్రమ్ AE.CS. ఓకే, సరిపోతుంది. ఎందుకంటే అసైన్ ఫ్రమ్ AE.CSV అంటే ఏంటంటే ఒక నిమిషం, ఓకే అంటే సో కాన్స్టాంట్ వస్తాయి. ఓకేనా, సో బేసిక్ ఏంటంటే ఈ ఆల్రెడీ మనకు డైరెక్ట్ ఎస్డిటిఎం కోడింగ్ వేరియబుల్స్ లోనే ఒక ఫైల్ వస్తుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుని మెర్జ్ చేస్తాం అంతే, దట్స్ ఇట్. బేస్డ్ ఆన్ ద టర్మ్ మెర్జ్ చేసేస్తాం. సో ఏ టర్మ్ బేస్ చేసుకుని బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఏ టర్మ్ కొట్టేస్తే వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ కాపీనే కదా, అది ఏం చేసేది మెర్జ్ చేసుకుని అసైన్ ఫ్రమ్ AE.CSV అని చెప్పేసి పెట్టిన అంతే. సో ఒకవేళ నీకు ఆల్రెడీ కోడింగ్ వేరియబుల్స్ మనకి ఏంటంటే అందులో నుంచి వచ్చినాయి అనుకోండి, ఏంటి రా డేటా సెట్స్ లోనే డైరెక్ట్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ raw.a.LLT కదా, AELLT. సో ఇట్లా రాస్తాం. అర్థమైంది రెండు డిఫరెన్స్ క్లియరా? సో ఇక్కడ ఏంటంటే నీకు ఆల్రెడీ అడిషనల్ ఒక ఫైల్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసేసుకొని మెర్జ్ చేసుకొని దాన్ని కీప్ చేసుకుంటాం వేరియబుల్. ఇక్కడ ఏంటి మనకి ఆల్రెడీ రా డేటా సెట్స్ లోనే కోడింగ్ అయ్యి వచ్చినాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ కాన్స్టాంట్ అసైన్ కదా, raw.a.LLT ఇట్లా వాడుకోండి. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ నోట్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే AES అని చూడండి, AES అని వేరియబుల్ ఏంటి CRF లో ఉంది. CRF లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సివియారిటీ కానీ AES అని కానీ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనకు తెలుసు ఆల్రెడీ AES ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ సివియర్. సో ఇక్కడ ఏంటి మనకు raw.ae.aescr. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి బేసిక్ గా రా వేరియబుల్ ఎస్డిటిఎం వేరియబుల్ ఏ డేటాస్ లో సిమిలర్ ఉండేవాడు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, ఇది మనకు రా వేరియబుల్ ఏం కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏ అవుట్కమ్ కూడా అంతే, raw.ae.ae అవుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రేల్కి ఏమైనా వేరియబుల్ రేల్ ఉంది. అగైన్ raw.ae.ae నెక్స్ట్ వేరియబుల్ ఏంది అవుట్కమ్. అచ్చా పైన ఏసీ అని వచ్చిందా, సారీ. ఓకే, నెక్స్ట్ AE డిజేబుల్, ఇది మీకు నిన్న రాపిచ్చి చూపించిన కదా. సో ఇక్కడ ఏమన్నా మనము ఇదే కదా, ఈ వేరియబుల్ ఇది AEDIS, ఇది CRF AEDISDXS ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్
సర్వర్ లో టైప్ చేసిన స్లోగా పడుతుందా హేమంత్? స్లో ఏమి లేదు, మామూలుగా ఇంటర్నెట్ స్పీడ్ ఏమన్నా స్లో ఉంటుంది. ఇంటర్నెట్ నాది 150 MBPS ఇంటర్నెట్ ఇష్యూ లేదు. మేబీ ల్యాప్టాప్ అన్న ప్రాబ్లమ్. సారీ, ప్రోగ్రామింగ్ వెనిస్ట్రీ ఇక్కడ రాసాను. కామెంట్ ఆల్రెడీ ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఉంది. మీరు అడిగారు కదా ఒకటి రాసి చూపించమని, సో అది ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఎస్టేట్ కి కూడా అంతే సిమిలర్. చూడండి అదర్వైజ్ సారీ. సో అంతే, ఇంకా మిగతా మీరు రాసుకోగలుగుతారు కదా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇవి చూడండి, ఇవి చూస్తే మీకు వేరియబుల్ ఎట్లా లేదు అంటే రా డేటా సెట్ లో ఏఈలో ఉన్న ఈ వేరియబుల్ లో కనుక వాల్యూ ఉంటే మనము ఏఈ డిఎస్బుల్ పై పెడతాం, లేకపోతే నో పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా సాస్ ప్రోగ్రామింగ్ ఉందా ఇక్కడ? సో మీకు చూడగానే అర్థమవుతుంది కదా ఎవరికైనా, ఓకేనా? సో ఇలా రాయాలి, స్పెక్ ప్రోగ్రామింగ్ నోట్ అనేది ప్రతి దానికి ఇలా ఉండాలి. ఓకే, మిగతా దానికి రాయగలుగుతారు కదా మీరు? ఇంకా అర్థమైందా? క్లియరా? సో దీన్ని సేవ్ యాజ్ అని కొట్టేసి పెడతా నేను. కాపీ ఆఫ్ అచ్చా, నాకు సేవ్ చేయడానికి పర్మిషన్ లేదంట. ఓకే, దెన్ మీకైతే అర్థమైంది కదా, ఓకేనా? లెఫ్ట్ లో ఫోల్డర్ లో సేవ్ చేయొచ్చు సార్, లైక్ ఇన్ సెన్స్ మనం కంప్యూటర్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ కింద కింద ఉంటుంది అక్కడ మన కామన్ ఫోల్డర్ ఉంది కదా సార్, అందులో. అచ్చా, దీంట్లో యాక్సెస్ ఉంటుంది అంటున్నావా? సార్ మీది కూడా ఉంది సార్, లైక్ మీ ఫోల్డర్ కూడా ఉంటుంది సైడ్ ఆఫ్ ప్యాకెట్. అవునా సార్, ప్రెసెంట్ నేను దాంట్లో చేస్తున్నాను నేను. సో లేదా అంటే ఒకలేండి సారీ. కింద ఉంటుంది వంశీ, నువ్వేనా? మళ్ళీ ఈసారి వేరే దాంట్లో ఓకే, కీబోర్డ్ ఇష్యూ అనుకుంటే మన టైప్స్ ఉంటే చూసుకోండి. జస్ట్ నేను మీకు అర్థమైందా? సో అక్కడ జస్ట్ రిఫరెన్స్ కోసం రాసాను ఇది. సో మీరు మిగతా దాన్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ వరకు క్లియర్, అందరికీ మన ఇష్యూ ఉందా? ఏ కాలం సెలెక్ట్ చేసి చేయాల్సి వస్తుంది? స్పెక్ లోనా మీరు చేయాల్సింది ఈ ఆరిజిన్ కూడా చేయండి ప్రాక్టీస్. ఓకే, సో అది చేయకపోయినా కానీ ఏంటంటే మెథడ్ ఒకటేనో ఆరిజిన్ చేసి పేజ్ నెంబర్ క్రాస్ చెక్ చేసేయండి మీరు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది డైరెక్ట్ కాపీ వస్తుంది. సో కామెంట్ అండ్ ప్రోగ్రామింగ్ నోట్ బేసిక్ ఈ బ్లూ కలర్ గ్రీన్ కలర్ హైలైట్ లేని చేయాలంటే. ఓకేనా? ఓకేనా? హలో, ఇంకా ఇది అది సింపుల్ కదా, ఏముంది. ఇప్పుడు బేసిక్ ఇది కూడా చేయాలి కదా. ఏంటంటే ఇప్పుడు కోడ్ లిస్ట్ ఏమున్నాయి, డిక్షనరీ ఉంది. సరే కోడ్ లిస్ట్ వదిలేయండి ప్రస్తుతానికి మీరు, ఓకేనా? కోడ్ లిస్ట్ సింపుల్ ఏం లేదు, కరెక్ట్. మీకు కోడ్ లిస్ట్ మ్యూట్లో పెట్టారా మీకు డౌట్స్ లేకపోతే? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏంటంటే బై డిఫాల్ట్ మీకు ఏంటంటే కోడ్ లిస్ట్ తెలుస్తుంది. ఈ కోడ్ లిస్ట్ మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కోడ్ లిస్ట్ తో చూసినారా, సర్వర్ లో లేదనుకుంటా, నేను ప్లేస్ చేపిస్తానండి. అవును, అది వచ్చిన తర్వాత నేను అదే చెప్తున్నాను. సో అన్ని ఉన్నాయి, మీకు స్టడీ ఏం రిక్వైర్మెంట్ అదే కాపీ చేసుకోవాలి కదా. దట్స్ వాట్ యువర్ జాబ్. ఇందులో మనకి ఏంటిది అని అంటే మనకు అన్నీ వస్తాయి. కంట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కోడ్ లిస్ట్ నేమ్.
ఈవినింగ్ కొట్టిన చూడండి, ఇది ఇక్కడ వరకు చూడండి, ఇవి ఉన్నాయి వాల్యూస్. ఓకే, సిస్టమ్ పర్మిషన్ రిక్వైర్డ్. సో ఇక్కడ చూడండి హైలైట్ చేసింది. ఇందులో నీకు ఏఎస్ఎన్ లో ఇవి ఉన్నాయి, బట్ నీ సిఆర్ఎఫ్ వచ్చేసరికి సిఆర్ఎఫ్ లో ఏమన్నా చెక్ చేసుకో. నీ యాక్షన్ టేక్ ఏమేమి ఉన్నాయి ఏఎస్ఎన్ కి. నో ఇంపాక్ట్, ఇంటరప్టెడ్, ఐపీ పర్మనెంట్లీ డిస్కంటిన్యూడ్, నాట్ అప్లికేబుల్, అన్నోన్. సో ఇవి మాత్రం మీనింగ్ఫుల్ వచ్చే మాత్రమే ఇక్కడ పెట్టుకో నీకు ఇందులో నుంచి. సో ఇందులో నుంచి డోస్ ఇంక్రీజ్డ్, డి నాట్ చేంజ్డ్, డోస్ రేట్ రెడ్యూస్డ్, ఓకేనా. నెక్స్ట్ డ్రగ్ ఇంటరప్టెడ్, డ్రగ్ విత్డ్రాన్, నాట్ అప్లికేబుల్, అన్నోన్. సో ఇప్పుడు నెక్స్ట్ సిఆర్ఎఫ్ లో ఉన్న వాల్యూస్, ఆ 5 వాల్యూస్ తీసుకొని ఇక్కడ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే, అప్డేట్ చేసేటప్పుడు ఏంటంటే కోడ్ లిస్ట్ లోకి వెళ్ళాం అనుకో. కోడ్ లిస్ట్ లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఎన్ చూడు, అంతే సింపుల్. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 తీసేసుకొని ఇంకా అర్థమైపోతుంది. ఇప్పుడు డోస్ నాట్ చేంజ్ అని ఉంది, యాక్చువల్ ఏంటంటే నో యాక్షన్ టేకెన్, హైప్ ఇంటరప్టెడ్. సో ఇవి నీకు సిఆర్ఎఫ్ లో క్యాప్చర్ అయినాయి, ఇవి టర్మ్స్ నువ్వు సబ్మిట్ చేసే వాల్యూస్. సో నా కోరిక ఇప్పుడు ఏంటంటే ఐపీ ఇంటరప్టెడ్ అని అంటుందంటే డ్రగ్ ఇంటరప్టెడ్, అంతే కదా, సింపుల్ లాజిక్, అవునా కదా. సో ఇక్కడ డ్రగ్ ఇంటరప్టెడ్ ఉంది, సో అది తీసేసుకొని ఇది దీని కోడ్ ఇది అక్కడ అప్డేట్ చేస్తుంటాం కూడా. అది ఇక్కడ అన్ని ఉంటాయి, కానీ నువ్వు పెట్టాల్సిన కోడ్ లిస్ట్ ఏంటిది, బేస్డ్ ఆన్ యువర్ సిఆర్ఎఫ్ కదా, నీకేం క్యాప్చర్ అయినా అవే కావాలి నీకు, అర్థమైందా. సింపుల్ కోడ్ లిస్ట్ అనేది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఈ ట్యాబ్కి వెళ్తారా, ఈ ట్యాబ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కోడ్ లిస్ట్ అని ఆల్రెడీ ఉంటారు కదా, దేనికి కోడ్ లిస్ట్ ఉన్నాయో నీ సిఆర్ఎఫ్ లకి ఏమేమి క్యాప్చర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఎన్ కు ఉందన్నాం, ఏఈసీ వేరు కూడా కోడ్ లిస్ట్ ఉంటుంది. సో ఏఈసీ వేరుకి కోడ్ లిస్ట్ ఉంది. కోడ్ లిస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, సో ఇక్కడ చూసుకుంటే దాని కోడ్ లిస్ట్ ఏమైంది ఏఈఎస్ఆర్ అని ఉంది. ఓకే, సో ఏఈఎస్ఆర్ అనేది సిఆర్కి. సో నువ్వు డైరెక్ట్ కోడ్ లిస్ట్ లోకి వెళ్ళు, కోడ్ లిస్ట్ లోకి వెళ్ళి కంట్రోల్ F కొట్టు, ఏఈఎస్ఆర్ అని చెప్పి. Severity of circle list. Search out the level. చెప్పండి సార్, ప్రోడక్ట్ అనేది స్టడీ మారిపో ఫిక్స్డ్ గానే ఉంటుంది కదా సార్. వర్షన్స్ మారుతాయి, వర్షన్స్ ఉంటాయి కదా, వర్షన్స్ మారిపోతాయి. సరే ఈ కోడ్ లిస్ట్ పర్టికులర్ స్టడీ కదా సార్. అంటే ఇప్పుడు బేసిక్ అంటే ఎవ్రీ 3 months ఎవ్రీ క్వార్టర్ కి కోడ్ లిస్ట్ అప్డేట్ అయిపోతుంది అని అంటే మొత్తం ఏం చేంజ్ అయిపోదు, కానీ కొన్ని అడిషనల్ మన టర్మ్స్ అనమాట, అంతేగాని ముందు మొత్తం ఏం తీసేది అట్లా ఉంటుంది. ఆ వర్షన్ ఏ వర్షన్ ఆఫ్ కోడ్ లిస్ట్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం మెన్షన్ చేసుకోవాలి ఉంటుంది అట్లా. ప్రాసెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి సిరీస్ కు, మనకు ఆల్రెడీ ఆఫీస్లలో ఉంటాయి. ఇది యాజ్ ఎ ప్రోగ్రామ్, ఇది నీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళంటే టీమ్స్ లో ఎస్ఎంఈ టీమ్ వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు మీకు. చూడండి ఇక్కడ చూడండి ఏసీఆర్ కింద 3 ఉన్నాయి. సో ఈ 3 ఏంటంటే వాల్యూస్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఏంటంటే అందులో తీసేసుకొని ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం అంతే. కోడ్ లిస్ట్ సింపుల్, అసలు ఉన్నదాన్ని కాపీ చేసి ఫైండ్ చేసి పెట్టడమే. మీకు ఏ వాల్యూస్ ఉన్నా అవి ఈక్వల్ వాల్యూస్ వేసుకోండి, చాలా ఈజీ కోడ్ లిస్ట్ పెట్టడం. క్లియర్, అర్థమైందా అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, క్లియర్ కదా? సో కంప్లీట్ చేసేస్తారా రేపు వెళ్ళిన లోపలి? So still you have any doubt? Okay, I'll take tomorrow at the same time 9:30. So please practice today, and if you have any question, we can discuss tomorrow. Okay? So before starting the programming, everyone should aware the specification, control terminology, serif annotation, what is it, how you can write this programming, or everything should be aware, everyone. Okay? Then only you can understand the programming, and then you can understand the logic. Okay? Okay then, yeah. Okay, thank you then, bye. Thank you, sir.